జీవో నెంబర్ 46 ను రద్దు చేస్తాం. ఆ జీవోతో నిరుద్యోగులకు అన్యాయం. కేసీఆర్ కేటీఆర్ మతి స్థిమితం కోల్పోయిన్లు. ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ 4 ముక్కలు. దేశ సంపదంతా అదాని అంబానీలకే దోచిపెడుతుండ్రు. తీన్మార్ మల్లన్నను 1,00,000 మెజారిటీతో గెలిపిద్దాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లియర్ గా నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు. జీవో నెంబర్ 46 రద్దు చేయడానికి ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసినాం. 100% దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా మంది ఆ ఫోన్లు చేస్తా ఉన్నారు. జీవో 46 గురించి మీరు మాట్లాడతలేరన్నా అంటున్నారు. 100% దీనిపైన నడుస్తా ఉంది మిత్రమా. అందుకని ప్రభుత్వం దానిపైన నిర్ణయం తీసుకుంటా ఉంది. గత ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఈ జియో నెంబర్ 46 తీసుకొచ్చింది. తీసుకురావడం ద్వారా చాలా మంది అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. తర్వాత మాకు ఎక్కువ మార్కులు వచ్చినా కానీ మేము ఉద్యోగం కొట్టలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేసిండ్రు చాలా మంది మిత్రులు. అయితే ఈ నేపథ్యంలో తీర్మానాలను కూడా క్లియర్గా చెప్పిండ్రు మంత్రి గారికి. ఆ తర్వాత ఇప్పటికే గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసిండ్రు. ఈ జీవో నెంబర్ 46 రద్దుకు సంబంధించి ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. 100% పాజిటివ్ నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జీవో నెంబర్ 46 బాధితులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది కాబట్టి కలిసి రండి. మీకు అష్యూరెన్స్ అయితే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి గారు మీకు అష్యూరెన్స్ ఇచ్చిండు. ఆయన మాట ఇస్తే ఎట్లుంటుందో మీకు అందరికి తెలిసింది. తనకున్న 1.5 కోటి ఆస్తిని ప్రభుత్వానికి రాసి ఇచ్చిన బాండ్ పేపర్ చూపిస్తున్న తీన్మార్ మల్లన్న అంటూ ఇక్కడ బాండ్ పేపర్ చూసుకోవచ్చు.